హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ బిసిబిల్లే బాతు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నాను, అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇవి రెండు బాగా వాటర్లో కడిగేసుకుందాం. ఎంత కప్పు రైస్ తీసుకుంటే అంతే సేమ్ కప్పుతో పప్పు కూడా తీసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక నేను కుక్కర్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత అదే కప్పుతో 1 కప్పు క్యారెట్ పీసెస్, 1 కప్పు బీన్స్, అలాగే 1 కప్పు బఠానీ తీసుకున్నానండి. అలాగే నేను స్వీట్ కార్న్ కూడా వేసాను. చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ వేస్తే కూడా. మనకి ఏం వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో వాటినంతా వేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత నేను దానికి తగినంత వాటర్ తీసుకున్నాను. అది కొద్దిగా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి. 1/2 స్పూన్నరకి పసుపు యాడ్ చేశాను, తగినంత సాల్ట్ యాడ్ చేశాను, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. అలాగే కడాయిలోకి 1/2 స్పూన్నరకి నేను ఆవాలు తీసుకున్నాను, 1/2 స్పూన్నరకి జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు కూడా చాలా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 1 కప్పు అలాగే పప్పు. సో దానికనేసి నేను 6 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. అలాగే ఈ పల్లీలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకునేసి దోరగా వచ్చేంత ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, కుక్కర్లో ఉన్నది బాగా నీట్గా ఉడికిపోయాయి. సో ఇది ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఆంధ్రాలో అయితే ఇది సాంబార్ రైస్ అంటాము. సో నేను బిసిబిల్లే బాతు పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది MTR వాళ్ళది రెడీ మిక్స్ చిక్కుతుందండి. ఆ పౌడర్ కూడా యాడ్ చేసి తర్వాత నేను కొద్దిగా టామరిన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఆ టామరిన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని అలాగే వెయిట్ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, దీన్ని బాగా మిక్స్ చేసామంటే ఇదిగోండి బిసిబిల్లే బాతు రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని కారాబాత్ వేసుకొని తింటే ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.